మనం వాక్య పరిచయలోకి వెళ్దాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతుండగా వినగలిగిన హృదయాన్ని, గ్రహించగలిగే మనస్సును దయచేయండి. విన్న వాక్యమును తండ్రి విడిచిపెట్టక మా హృదయాల్లో పదిలిపరుచుకుని మా జీవితాల్లో వాటిని గైకొనున్నట్లుగా సహాయం దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించుటకు నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని, ఆరోగ్యమును దయచేయమని, వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వల్లరా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి, ప్రాముఖ్యంగా దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో మనం ఆరాధించడానికి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతము మానవుల పట్ల రక్షణకు కారణంగా దేవుడు దీర్ఘశాంతాన్ని వహించకపోతే లోకంలో కోట్లాది మంది మనుషులకు రక్షణే లేకుండా పోయి ఉండేది. దేవుడు ఎంత దీర్ఘశాంతమంతుడు అంటే నిజంగా లోకంలో మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క తీరు, మనిషి యొక్క స్వభావం మన కళ్ళ ముందున్న మనమే ఒక్కో రోజు మనం సహించలేకపోతాం, గొడవలు వేసుకోవాలనుకుంటాం, లేకపోతే కొట్టాలనుకుంటాం, తిట్టాలనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు ఆయన శాంతం వహిస్తున్నాడు అంటే ప్రతి మనిషికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు రక్షణ పొందాలి, ప్రతి మనిషికి ఇస్తున్నాడు అవకాశము. ఆ నిజదేవుణ్ణి ప్రతి మనిషి తెలుసుకోవాలని. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాలను మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ మన జీవితాల్లో వాటిని గైకుంటూ, మనం విన్నాము, విడిచిపెట్టేసాము, ఇక్కడే విన్నాం కాబట్టి మనం ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా ఇక్కడ మనం కొంత సంపాదించుకొని మనం ఇంటికి వెళ్ళాలి. ఏమి సంపాదించుకొని మనం వెళ్ళాలి అంటే ఆత్మీయ ఆహారము, మన ఆత్మలను రక్షించగలిగేటువంటి దేవుని యొక్క మాటలు, వీటిని మనం సంపాదించుకొని వెళ్ళాలి. కనుక ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠము దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగంలో లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి 38 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ఎందుకు గ్రంథంలో ఈ మాటలు రాయించాడు? ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సమయంలో తన శిష్యుల్లోకి ఇద్దరిని పిలిచి, ప్రభువైన క్రీస్తు శిష్యుల్లోకి ఇద్దరిని పిలిచి, మనకి ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోనికి మీరు వెళ్ళండి. గ్రామం లోపలికి వెళ్ళడంతో మొదట్లోనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి వాకిట ఒక గాడిద పిల్లని కట్టేసి ఉంటారు. దాన్ని నా కోసం తీసుకొని రండి అని అంటాడు. ఒకవేళ ఎవరైనా అడిగితే మిమ్మల్ని ఎందుకు తీసుకోబోతున్నారు అని అడిగితే అది ప్రభువుకి అవసరం అంట అని చెప్పండి. ఇంకొక స్టేట్మెంట్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుద్ది లేఖన భాగంలో. ఇదివరకు ఎవరు కూడా ఆ గాడిద పిల్ల మీద కూర్చోలేదు. ఆ మాట చదువుదాం, ఎంత బాగుంటుందో. లూకాసు వార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు.
ఆయన ఒలివల కొండ దగ్గరున్న బెస్తబగే బేతనియాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి అని చెప్తాడన్నమాట. అంటే అంతవరకు కూడా ఆ గాడిద మీద ఎవరు కూడా కూర్చోలేదట. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ఈ లేఖన భాగంలో క్రీస్తును మోసిన గాడిద ఏంటంట? క్రీస్తును మోసిన గాడిద. ఇప్పుడు ఏంటి గాడిద గురించి సంభాషణ? ఉదాహరణకి లోకంలో మనకేదైనా కోపం వచ్చినప్పుడు, పక్కనున్నోడి మీద మనకు కోపం వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా వాడే పదం ఏంటి? ఒరే గాడిద అంటాం. ఒరే అడ్డగాడిద అని అంటాం. ఎందుకురా ఇలా చేసావు, ఎందుకు ఇలా మాట్లాడావు అంటామా లేదా? అంటే ఒరే గాడిద అని అన్నప్పుడు అసలు ఆ పదాన్ని మనం ఎందుకు వాడుతున్నాం? ఎదుటివాడి మీద మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోవడం కొరకు వాడిని మనం ఏం చేస్తున్నాం అంటే తిడతాం. తిట్టడమే మనం వాడే పదం ఏంటంటే గాడిద అని అంటాం. కానీ నిజానికి ఒక వ్యక్తిని తిట్టడానికి వాడాల్సిన పదం కాదది. మనం బాగా ఆలోచన చేస్తే ఈ లేఖన భాగాలను లేక ఈ అంశాన్ని గన మనం ఈరోజు విన్న తర్వాత ఏ వ్యక్తినైనా ఒరే గాడిద అని అనాల్సి వచ్చినప్పుడు అది తిట్టే పదం కాదు. గాడిద ఎంత మంచిదో, గాడిద ఎంత ప్రయోజనకరమైందో, గాడిద వలన ఎన్ని మేలులు జరిగాయో గ్రంథంలో, ఈ అంశాన్ని మనం వినిన తర్వాత మరి ఎప్పుడు కూడా అలా మనం ఎవరిని కూడా తిట్టం. ఎందుకు అంటే మనం ఒక వ్యక్తిని తిట్టడానికి వాడే పదం గాడిద అయినప్పుడు నిజానికి ఒక వ్యక్తిని తిట్టడానికి వాడాల్సిన పదం కాదు. గాడిద దాని యొక్క స్వభావం, దాని యొక్క పనితీరు, దాని యొక్క త్యాగము, ఇవన్నీ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు అది చాలా మంచిదని, ఇటు మనుషులకు అటు దేవునికి ప్రయోజనకరంగా ఉందని మనకు అర్థమైపోతుంది. అందుకే క్రీస్తును మోసిన గాడిద అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. గాడిద వలన ఎన్ని ప్రయోజనాలు, ఈ లోకంలో సృష్టించినటువంటి ప్రతి సృష్టిలో గాడిద కూడా ఒక భాగమే, అంతే కదండి? గాడిద కూడా దేవుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిలో అన్ని జంతువులలో ఇది కూడా ఒక జంతువు. అయితే ఈ గాడిదని అప్పుడు నుంచి ఇప్పుడు వరకు దేనికి వాడేవాళ్ళు? ఇప్పుడు పెద్దగా వాడుతున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పటికి వాడుతున్నారు అనేక దేశాల్లో. పూర్వకాలంలో అయితే గాడిదలను ఎందుకు వాడతారంటే బరువులు మోయడానికి వాడతారు. ఎందుకు వాడతారు? బరువులు మోయడానికి గాడిదలను వాడతారు. రెండోది, ఎత్తైన పర్వతాలు ఎక్కాలంటే బండ్లు కూడా బావు, ఎద్దుల బండ్లు కూడా ఎక్కలేవు. కానీ గాడిదల మీద ఎంత బరువైనా వేసి తీసుకొని వెళ్తే ఎన్ని పర్వతాలని ఎక్కి దిగుతూ ఉంటుంది గాడిద. ఇప్పటికీ కొన్ని దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు. ఆ దేశాలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద పర్వతాల మీదనే ఉంటాయి వాళ్ళ ఇల్లులు, మనలాగా నేల మీద ఉండవు. ఎంత పెద్ద పర్వతాలంటే మనం గానైతే ఎక్కడం ఒకరోజు, దిగడం ఒకరోజు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయాన్నే వచ్చి కిందకి దిగేసి సామాన్లు కొనుక్కొని మళ్ళీ ఎండబడే లోపు మళ్ళా పర్వతం ఎక్కేస్తారు వాళ్ళ ఇంటికి. అంత స్పీడ్గా ఉంటుంది. ఎలా చేస్తుంటారు ఈ రవాణా అంటే వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక 2-3 గాడిదలు ఉంటాయి. ఈ గాడిదల సహాయంతో వాళ్ళు గాడిదల మీద ఎక్కి వెళ్తారు. వాళ్ళు కొనుక్కున్న వస్తువులు సామాగ్రి అంతా కూడా గాడిదల మీదనే వాళ్ళ ఇంటికి చేర్చుకుంటారు.
నడవడమే కష్టమైనటువంటి ఆ పర్వతాల మీదకి వందల కేజీలు బరువు మన సామాగ్రిని తీసుకొని పోవాలంటే పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ శాతం గాడిదలతోనే రవాణా అనేది జరుగుతుంది. కాబట్టి గాడిదలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి మనం చూడగలిగితే, యేసు ప్రభు ఆయన గాడిద మీద ఎక్కాలని ఎందుకు అనిపించింది ఆయనకి చెప్పండి? గాడిద మీద ఎందుకు ఎక్కాలనిపించింది? ఏమి ఆ ఊరిలో గుర్రాలు లేవా? ఒకవేళ ఆయన పోవాలనుకుంటే కొద్ది దూరం పోవాలనుకున్నాడు ఆయన. ఈ కొద్ది దూరంలో ఎడైనా గుర్రం ఉంటే చూడండి, ఆ గుర్రం మీద నేను నడవాలా అని అనుకుని గుర్రం మీద పోవచ్చు ఆయన. ఎందుకు గాడిదనే ఏర్పాటు చేసుకున్నాడు యేసుప్రభు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, లోక పాపాలని మోయడానికి వచ్చింది ఎవరు? యేసుప్రభు. లోక పాపాలను తన భుజాల మీద మోయడానికి, పాప భారాన్ని మోయడానికి ఎవరు వచ్చారంట? యేసు ప్రభు వచ్చాడు. పాప భారాన్ని మోయడానికి యేసు ప్రభు వస్తే, యేసు ప్రభు పాప భారాన్ని మోయడానికి వచ్చాను అని చాటించడానికి ఆయన ఏం ఎక్కాల్సి వచ్చింది? భారాన్ని మోసే ఒక గాడిద పిల్లని ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే గుర్రం ఎక్కవచ్చు ఆయన, గుర్రం కూడా దొరుకుతుంది. కానీ ఎందుకు గాడిదే ఎక్కాల్సి వచ్చిందంటే, భారాన్ని మోసే పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గాడిదలు చేస్తుంటాయి. అది యేసు ప్రభు దాన్ని లోకానికి తెలియచేయడానికి, భారాన్ని, పాప భారాన్ని మొయ్యడానికి నేను వచ్చాను అని ఆయన ప్రాక్టికల్గా తెలియచేయడానికి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏ కోణంలో మనం ఈ అంశాన్ని మనం వింటున్నామంటే, గాడిద కంటే మనిషి లేక గాడిద, ఈ రెండిటిని గురించి మనం ఆలోచన చేస్తే ఏది దేవునికి ప్రయోజనకరంగా కనబడుతుందో ఈ అంశంలో మనకు అర్థమవుతుంది. ఒక మనిషిని మనం చూద్దాం, ఒక గాడిదని మనం చూద్దాం. ఇటు మనిషి, ఒక సైడ్ గాడిద. ఈ రెండిటిలో దేవునికి ఏది ప్రయోజనకరంగా కనబడుతుంది? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక సైడ్ మనిషి, ఇంకొక సైడ్ గాడిద. ఈ రెండిటిలో దేవదేవునికి ఏది ప్రయోజనకరంగా కనబడుతుంది? ఇది మనం ఈరోజు వినబోతున్నటువంటి పాఠం. ఇప్పుడు యేసు ప్రభువును మోసినటువంటి గాడిద పిల్ల, మనం ఆలోచన చేద్దాం బాగా. ఎద్దులున్నాయి అనుకుందాం. ఈ ఎద్దులు మొట్టమొదటగా కాడి మొయ్యాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కాడి మొయ్యిని 2 ఎద్దుల్ని తీసుకుని వచ్చి బండికి కట్టేసి తీసుకుని వెళ్ళిపోతారా? బండి పోదు, బండి మీద ఉన్న మనిషి కూడా పోడు. ఎందుకని? వాటికి ప్రాక్టీస్ ఉండాలి, అలవాటు ఉండాలి. కాడి మోసే అలవాటు ఎద్దులకు ఉండాలి. అది మనం అలవాటు చేయాలి ముందు. మేము ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో అది చూసేవాడిని నేను ఎక్కువగా. చెరువులో కొత్త ఎద్దు అనుకున్నాం, దానికి పైన కాడి పెట్టి ఒక పెద్ద టైర్ కట్టి వెనక ఆ టైర్ మీద మనిషి నిలబడి దాన్ని తోలేవాడు. అంటే భారాన్ని లాగి కాడి మోసే అలవాటుని ఒక ఎద్దుకి ఏం చేయాలట? నేర్పించాలి, అలవాటు చేయాలి. ఎప్పుడైతే అలవాటు చేసి బాగా అది అలవాటు పడిపోద్దో అప్పుడు ఎద్దల బండికి కడతారు. అలా కాకుండా డైరెక్ట్గా బండికి కానీ కట్టేస్తే, రెండోది, ఒక కాడిని 2 సమానంగా మోసుకుంటూ వెళ్ళాలంటే వాటికి ఆ లౌకికం తెలియాలి. అలవాటు లేని రెండిటిని ఒక కాడి కింద పెట్టామంటే ఒకటి ఈ దారిని వెళ్తుంది, ఇంకోటి ఈ దారిని వెళ్తుంది.
అర్థమవుతుందా? అటు వెళ్తే ఏమైంది? అలవాటు లేని రెండు ఒక బండికి కట్టాం. ఈయన బండి ఎక్కాడు. అలవాటు లేని ఎద్దులు ఏమవుతుందంటే ఒకటి ఈ దారిని పోద్ది, ఇంకోటి ఈ దారిని పోద్ది. అప్పుడు బండి ఏమో మధ్యలో ఉండిపోద్ది. అంతే కదండి. ఇప్పుడు వాటిని ఏం అలవాటు చేయాలంటే 2 జతగా ఒకే స్పీడ్‌తో, ఒకే లెవెల్‌తో ఆ బండిని లాగేటువంటి ట్రైనింగ్ అనేది ఆ ఎద్దులకి ఇవ్వాలి. ఆ కాడిని మోసేది 2 జతగా ఒకే స్పీడ్‌తో వెళ్ళడం అనేది, ఇవన్నీ వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు బండ్లకి కట్టి వాటిని పని చేయిస్తారు. నిజమా? అబద్ధమా? ఇది నిజం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మనం చదివినటువంటి లేఖన భాగంలో ఎద్దులకి ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తారో గాడిదలకు కూడా ఏం చేయాలి? గాడిదలకు కూడా అదే ట్రైనింగు ఇవ్వాలి. గాడిదలకు కూడా ట్రైనింగ్ ఇవ్వకపోతే గాడిద ఏం చేస్తుంది? వెనకాల పోయి నిలబడితే చెప్పండి, బాగా చెప్పండి. అధికారికి ముందు, గాడిదకి వెనక ఎప్పుడు నిలబడకూడదని పెద్దోళ్ళు అనేవాళ్ళు. అంతే కదండి. అధికారి పోతున్నప్పుడు ఆ ముందు పోకూడదు, ఎప్పుడైనా అటు పోతారేమో. ఏంది ఈడు చూడు, నేను వస్తుంటే వీడికి ఏమాత్రం గౌరవం లేకుండా నాకంటే ముందు నడుస్తున్నాడు. అలాగే పోయి తెలియక గాడిద వెనక పోయి నిలబడ్డాం అనుకో, అలవాట్లో పొరపాటు, గాడిద ఏం చేస్తుంది? ఎగిస్తన్నుద్ది 2 కాళ్ళతోటి. అది మనందరికీ తెలిసిన పాట. అలాంటి స్వభావం కలిగిన గాడిదని ఎప్పుడు ఎక్కని గాడిద, ఎవరు ఎక్కని గాడిద, ఎప్పుడు కాసింత బరువు కూడా పెట్టని గాడిదని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడు? గాడిద మీద కూర్చుంటాడా లేదా? ఎలా సాధ్యమైంది చెప్పండి? ఒకసారి అది ఆలోచన చేయాలి. బరువులు మోస్తేనే, బరువు పెడితేనే అది నిలబడదు, అది మొయ్యదు అది క్రమంగా. రెండోది, ఎందుకు దానికి ట్రైనింగ్ ఇవ్వాలి? బరువు మోయడానికి అన్నా కూడా మనం బరువు పెట్టాం అనుకో, ఒక 100 కేజీలు బరువు పెట్టాం. బరువు పెట్టినప్పుడు ఆ గాడిద మనిషితో పాటు గాడిద కూడా నడుస్తూ రావాలి. అలా కాకుండా బరువు పెట్టిన తర్వాత అది వెనకాలు 2 ఎగరేసి పరిగెత్తింది అనుకో, అప్పుడు ఏమైపోద్ది? దాని మీద పెట్టిన పదార్థం అంతా నేలపాలైపోద్దా లేదా? కాబట్టి దానికి ఏం కావాలి? గాడిద పిల్లకు ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ ఇస్తారు దానికి. అది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏకంగా మనిషే కూర్చున్నాడు, ప్రభువే కూర్చున్నాడు గాడిద పిల్ల మీద. ఎప్పుడు ట్రైనింగ్ లేదంట. అది తాళ్ళుతో కట్టేసి ఉంటారు, మీరు పోవడంతో దాన్ని విప్పుకోరండి నా కోసం. కానీ అక్కడ ఏమని రాశారంటే ఎప్పుడు ఏ మనుష్యుడు కూడా దాని మీద ఎక్కి ఉండలేదు, దానికి ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ లేని గాడిద పిల్లది, బరువులు మోసే ట్రైనింగ్ లేని గాడిద పిల్లని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దాని మీద గుడ్డ బరిసిన తర్వాత యేసు ప్రభు దాని మీద కూర్చుంటే అది గమ్ముగా ఎందుకు పోయింది? ఇది మనం ఆలోచన చేయాలి. ఎందుకు గమ్ముకు పోతుంది గాడిద? ఎంతమంది మనుషులు మళ్ళీ ఏం చేస్తున్నారంట? అక్కడ మట్లన్నీ కొట్టుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారంట. వాళ్ళు వస్త్రాలు బరుస్తున్నారంట, వస్త్రాల మీద నడిచి వస్తుంది. మధ్యలో మట్టలు వేస్తున్నారంట, మట్టల మీద నడిచి వస్తుంది. గాడిద మామూలుగా పోవడమే కష్టమైతే దానికి అడ్డంగా మళ్ళీ మట్టలు అవన్నీ వేస్తే అది ఎట్ట నడిచిపోవాలండి? నడిచిపోద్దా అండి అది? ఎందుకు అంత జాగ్రత్తగా గాడిద నడిచిపోతుంది? మనం ఆలోచన చేయాలి. అంటే ప్రభువుకి ఒక గాడిద, ఏ ప్రాక్టీస్ లేని ఒక గాడిద ఎలా అనుకువగా ప్రభువుని మోస్తుందో మనం ఆలోచన చేయాలి. దేని వలన, ఎందుకు అలా ఆ గాడిద ప్రభువును మోస్తుంది జాగ్రత్తగా? ఆ కింద వచనాల్లో 39, 40 వచనాల్లో
ఆయన కొండ దిగి గాడిద మీద యెరూషలేము దేవాలయంలోనికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల్లో కొంతమంది ఆయన్ని అడ్డగించి, ప్రభు పేరిట వచ్చు రాజుకి జయము జయమని మనుషులందరూ కేకలు పెడుతుంటే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఏమంటున్నారో తెలుసా? అయ్యా ప్రభువా, వీళ్ళందరూ నోళ్ళు మూయమన్నయ్యా అని యేసు ప్రభుతో అంటున్నారు అక్కడ. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, వీళ్ళందరూ నోరు మూస్తే ఈ గోడల్లో ఉండే రాళ్ళన్నీ కేకలు వేస్తాయి. అక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే, మనుషులు పరిసయ్యులు గ్రంథాన్ని చేతబట్టుకున్నటువంటి వారు యేసు ప్రభు గురించి స్పష్టంగా తన పుట్టుక నుంచి మరణం వరకు తాను ఏమి చేయబోతాడో గ్రంథంలో ఉంటే, ఆ గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి పరిసయ్యులు ప్రభు తాను ఎట్టివాడో ఎలాంటివాడో ఎవరో అనేది వాళ్ళు గ్రహించకుండా ఆ మనుషులు ప్రభువుని అడ్డగిస్తూ ఉన్నారు. మనుషులు ప్రభువుని అడ్డగిస్తూ ఉన్నారు. అయితే గాడిద ఏం చేస్తుందట? ఆలోచన చేయాలి మీరు. ఎలా మనం పాఠాన్ని వింటూ ఉన్నామో ఆలోచన చేయాలి. మనుషులు ప్రభువుని ఏం చేస్తున్నారు? మనుషులు ప్రభువుని అడ్డగిస్తుంటే, అంగీకరించకుండా ఉంటే, గాడిద యేసు ప్రభువుని ఏమి చేసిందంట? అంగీకరించింది. గాడిద యేసు ప్రభువుని అంగీకరించింది. గాడిద యేసు ప్రభువుని చక్కగా మోసుకుంటూ వస్తుంది. ఎటువంటి ట్రైనింగ్ లేకపోయినా కూడా గాడిద ఏం చేస్తుందంట? యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టకుండా అది నడుచుకుంటూ వస్తుంది, చక్కగా మోసుకుంటూ వస్తుంది. అయితే అన్నీ ఎరిగిన మనుషులు ప్రభువు గురించి సకలం గ్రంథంలో ఉన్న వాటిని చదివినటువంటి పరిసయ్యులు యేసు ప్రభువుని ఏం చేస్తున్నారంటే అడ్డగిస్తున్నారు. మనుషులకున్నటువంటి తత్వము, మనుషులకున్నటువంటి దైవత్వం మీద ఉన్నటువంటి ఆలోచన, ఒక జంతువుకున్నటువంటి ఆలోచన ఎంత తేడాగా ఉందో మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరు ఏది దేవునికి ప్రయోజనకరంగా ఉందో, ఎవరు దేవునికి శత్రువులుగా ప్రవర్తిస్తున్నారో మనం ఈ పాఠంలో మనం ఆలోచన చేస్తాం. అన్నీ ఎరిగినటువంటి మనిషి ప్రభువుని అడ్డగిస్తుంటే, ప్రభువు చేసేటువంటి అన్ని మంచి కార్యాలే, ప్రభువు చేసిన అన్ని మంచి కార్యాలే కదండి భూమి మీద. ఆయన చేసినటువంటి ప్రతి కార్యము మంచి కార్యమే. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, పరలోక రాజ్యం గురించి, తండ్రి అయిన దేవుని గురించినటువంటి సువార్త గొప్పగా ప్రభు చేస్తుంటే, అలాంటి ప్రభువుని మనిషి అడ్డగిస్తూ ఉన్నాడు. అయితే గాడిద పిల్ల మాత్రం చక్కగా ప్రభువుని మోస్తూ ఉంది. మనుషులకి జంతువుకి ఉన్నటువంటి తేడా మనం ఒకసారి ఆలోచన చేస్తున్నాం. ఎవరు వీళ్ళిరువురిలో ఎవరు దేవునికి ప్రయోజనకరంగా కనబడుతున్నారో, ఎవరు ప్రభు మాట వింటున్నారో మనం ఈ పాఠంలో నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం అనుకుంటాం గాడిద అనగానే అది చెడ్డదనో, లేకపోతే ఒక వ్యక్తిని తిట్టడానికి మనం గాడిదనో వాడుతున్నాం. కానీ నిజానికి అది ఒక వ్యక్తిని తిట్టడానికి వాడే పదం కాదండి. గాడిద ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ భూమి మీద గాడిదతో. నిజానికి లోకరక్షకుణ్ణి గుర్తించినటువంటిది గాడిద. గాడిద ఎలాంటిదంటే, క్రీస్తు ప్రభువుని అంతవరకు ట్రైనింగ్ లేనటువంటి ఆ గాడిద మరి ప్రభువుని ఎలా మోస్తుందండి? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కూడా మనిషిలాగే ఉన్నాడు కదా, మరి ఆయన ఎలా మోసుకుంటూ వెళ్తుంది? మంచి బరువు ఆయన కూడా. 6 అడుగుల పైనే ఉంటాడంట ఆయన సుమారుగా. ఎందుకంటే వాళ్ళు సహజంగానే ఆ ప్రాంతంలో అలాంటి భారీ మనుషులే, యూదా జాతిలో. ఈయన కూడా అదే యూదా గోత్రంలో పుట్టినటువంటి వారు. ఆయన కప్పినటువంటి ఆ
ప్రేత వస్త్రం ఉండింది కదా, అది ఇప్పటికీ లండన్లో ఉంది, మ్యూజియంలో, ఇంగ్లాండ్లో. ఇవన్నీ ఆధారంతో ఆయన ఇంత హైటు, ఇంత బరువు ఉన్నట్టుగా మరి శాస్త్రవేత్తలు చెప్పారు. సహజంగా అంటే ఒక 80 కేజీలు ఈజీగా ఒక వ్యక్తి ఉంటాడు కదండి. ఒక 80 కేజీలు ఈజీగా ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఒక 80 కేజీల ఒక బరువుని అలవాటు లేనటువంటి గాడిద చక్కగా మోసుకుంటూ వెళ్తుంది. రెండోది, అదేదో ఒక మూటలాగా కూడా లేదంట. అది ఎలాగుందంట, ఏదో బరువు మూటలాగా లేదు. ఒక వ్యక్తి ఎక్కాడు. ఒక జంతువు కాడికి ఒక తెలియని వ్యక్తి వస్తే, ఇప్పుడు ఎద్దుందనుకోండి, ఎద్దుంది, తెలియనోడు ఎద్దుల దగ్గరికి పోతే ఎద్దులు ఊరుకుంటాయా? పొడి చేస్తాయి నిలవన కదండి. తన కామాందు ఎవరో అంటే ఆ ఎద్దుని మేపే ఆయన ఎవరో, ఆ ఎద్దు యొక్క యజమాని ఎవరో అతను పోతే మాత్రమే తప్ప బయట వాళ్ళు ఎవరు పోయినా అది కుమ్మేస్తుంది, కాళ్ళతో తలతో కుమ్మేస్తుంది కదండి. మరి ఈ గాడిద కూడా ఎప్పుడు అలవాటు లేనటువంటి ఈ గాడిద ప్రభువుని మోస్తుంది అంటే మరి ఎలా మోస్తుంది, ఎలా గ్రహించగలిగింది ఈ గాడిద? మంచి చెడులను ఎలా గ్రహించగలుగుతుంది ఈ గాడిద? మనందరికీ తెలుసు, మనం చాలాసార్లు విన్నాం, బిలాము కదా. బిలాము ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్తగా ఉన్నాడు బిలాము. బాలాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే బిలాము దగ్గరకు వచ్చి, దేవుని ప్రజలు ఎవరికైతే ప్రవక్తగా ఉన్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజల్ని, అయ్యా మేము యుద్ధం చేసి అయితే చంపలేము, ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది సైన్యం ఉన్నారయ్యా బాబు, వీళ్ళందరినీ మేము చంపి ఎదిరించలేము, కాబట్టి నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందంటే కదా, నేను నీకు అంత ధనం ఇస్తాను, బంగారం ఇస్తాను, ఈ ఇశ్రాయేలు ప్రజలు మొత్తం యుద్ధంలో ఓడిపోయేటట్టుగా వీళ్ళందరినీ శపిస్తావా అని బాలాకు బిలాము దగ్గరికి వస్తాడు. అయితే ధనానికి ఆశపడినటువంటి బిలాము ఏం చేస్తాడంటే, ధనానికి ఆశపడినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి పోవాలని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసేటప్పుడు ఇక ఆ కొండ మీదకి వెళ్ళాలి, బాలాకుతో చెప్పినటువంటి ఆ కొండ మీదకి వెళ్ళాలి బిలాము. అప్పుడు ఆయన కొండ మీదకి ఎక్కాలంటే ఏం చేయాలి? అప్పుడు రథాలు గుర్రాలు ఈయనకి లేవు. ఈయనకి ఏముందంటే ఒక గాడిద ఉంది. బిలాముకి ఒక గాడిద ఉంది. చాలా కాలంగా ఈయనను మోసుకుంటూ తిరిగే ఒక గాడిద ఉంది, బాగా అలవాటు పడిపోయినటువంటి గాడిద. చక్కగా మనం కుక్కల్ని పెంచేటప్పుడు కుక్కని రా అంటే వస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది కదా. అలాగే ఈ బిలాము గారికి కూడా ఒక గాడిద ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈయనతో సన్నిహితంగా ఉంటూ ఈయనని చక్కగా మోస్తూ ఎక్కడికి బొమ్మంటే అక్కడికి పోయేటువంటి ఒక గాడిద ఉంది. దాన్ని పిలిచాడు, పలానా పర్వతం మీదకి పోదాం పా అని చెప్పి ఆ గాడిదకి కళ్ళకి గంత కట్టాడు. ఏం కట్టాడు? కళ్ళకి గంత కట్టి ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్న తర్వాత ఇంక బాగా అన్నాడు. పాపం పోతా ఉంది గాడిద పోతా ఉన్నప్పుడు ఈయన ఏ ఉద్దేశంతో ఈయన ప్రయాణం అయ్యాడు? బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలన్న ఉద్దేశంతో ప్రయాణం అవుతున్నాడు. ఎందుకంటే బాలాకు చూపించిన బంగారానికి ఆశపడి ఇశ్రాయేలు ప్రజల్ని శపించుదామని చెప్పి మరి గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ పోతుంటాడు. కొద్దిగా దూరం పోయేసరికి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ముందుగా ఎరిగిన వాడై ఇతన్ని శిక్షించాలని చెప్పి ఒక దేవదూతని కత్తిచ్చి పంపిస్తాడు. ఎవరు? దేవుడు. కత్తిచ్చి బిలాము చేసే పంజుడు వెళ్ళి నరికేసి రమ్మని చెప్పి దేవదూతను దేవుడు పంపిస్తే ఆ దేవదూత కత్తి చేతిలో పట్టుకొని ఎదురుగా వస్తున్న గాడిద ఎదురుగా వచ్చి నిలబడతాడు. దేవదూత కత్తి పట్టుకొని. ఈ గాడిద ఏం చేస్తుందంటే, ఓ ఎదురుగా ప్రమాదం ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు, చేతిలో కత్తి ఉంది, కాబట్టి ప్రమాదం జరగద్ది నా యజమానుడికి నాకు అని అది పక్క దవ్వబట్టద్ది. అప్పుడు ఒక దెబ్బ కొడతాడు దాన్ని. దెబ్బ కొట్టి మళ్ళా దారి మళ్ళించుకొని పోతా ఉంటాడు.
మళ్ళా దేవదూత మళ్ళీ రెండో స్టెప్ ఇంకొక దిక్కడ వచ్చి నిలబడతాడు కత్తి పట్టుకొని. అక్కడ మళ్ళా గుర్తిస్తుంది గాడిద. అక్కడ మళ్ళా గుర్తించి మళ్ళా గాడిద రెండోసారి ఏం చేస్తుందంటే మళ్ళా దారి తప్పించి మళ్ళా పక్కకు పోతుంది. మళ్ళా ఇంకొక దెబ్బ కొడతాడు గాడిదని. ఇక దేవదూత ఏం చేస్తాడంటే ఇరుపక్కల పోకుండా ఉండే ఒక ఇరుకైన ప్రాంతంలో ఇది వస్తుందని తెలిసి ముందుగా వెళ్ళి నిలబడతాడు దేవదూత. ఈ లోపల గాడిద వస్తుంది ఆయన మోసుకొని బిలాముని. ఇక ఎటు పోవడానికి ఛాన్స్ లేదు ఈ గాడిద. ఎటు పోవడానికి ఛాన్స్ లేక అరే ముందుకు పోతే ఏమో ఒక ఆయన కత్తి పట్టుకొని ఉన్నాడు, ఇక పోలేను అని చెప్పి కూలబడిపోదు. కూలబడిపోయినప్పుడు ఈ బిలాం ఏం చేస్తాడంటే గాడిదని చెడాబడా కొడతాడు. దాన్ని చెడాబడా కొట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ గాడిదికి స్వరాన్ని ఇస్తాడు. ఈ గాడిదికి స్వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే తాను ఏం చేస్తున్నాడో తాను ఎరగాలి అని. ఇప్పుడు ఎవరు చెప్పాలా? బిలాం ఏం చేస్తున్నాడో, ఎలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు బిలాముకి ఎవరు చెప్పాలంటే గాడిద చేతే చెప్పించాలనుకున్నాడు దేవుడు. గాడిద చేతే చెప్పించాలనుకుని గాడిదకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? స్వరం ఇచ్చాడు. ఎప్పుడైతే గాడిదకి దేవుడు స్వరం ఇచ్చాడో, స్వరం ఇచ్చిన వెంటనే గాడిద ఏమని మాట్లాడుతుంది? ఏమయ్యా నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావని అంటుంది. ఏమంటుంది? ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావని. ఎందుకు కొట్టారంటే నేను పొమ్మన్న దారిని పోకుండా నువ్వు ఎట్టబడితే అటు పోతే కొట్టక అంటే అప్పుడు ఒక డైలాగ్ వేస్తుంది గాడిద. నేను నీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇట్లాగ ఎప్పుడైనా ప్రవర్తించానా అంటే లేదు అని అంటాడు. మరి లేదన్నప్పుడు ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అనేది ఇప్పుడు బిలాం ఏం చేసి ఉండాలా? గ్రహించి ఉండాలా, నిలబడి ఆలోచించి ఉండాలి. ఎందుకబ్బా ఇది ఇలా ప్రవర్తిస్తుంది, నేను ఇటు బొమ్మంటే ఇటు ఎందుకు పోతుంది, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ బిలాం ఏం చేసి ఉండాలంటే ఆలోచించి ఉండాలి. అదే గాడిద అంటది, నీ దాననైనది మొదలుకొని అంటే నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలుగా నన్ను ఎక్కుతూ వచ్చిన వాడివి నువ్వే కదా. అవునే. నిన్ను మోస్తా వచ్చిన దాన్ని నేనే కదా. అవును. మరి నేను ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా? ప్రవర్తించలేదు. అప్పుడు వెంటనే దేవుడు బిలాము యొక్క మనోనేత్రాలు వెలిగిస్తాడు. ఇప్పుడు ఏం అవసరం ఆయనకంట? బిలాముకి మనోనేత్రాలు వెలగడం అవసరమై. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించాడో దేవుడు, ఇప్పుడు ఎదురుగా ఉన్న దేవదూత, కత్తి పట్టుకున్న దేవదూత కనపడదు. ఎప్పుడైతే కనపడిపోయినటువంటి దేవదూతను చూస్తాడో సాష్టాంగ పడతాడు వెళ్ళి దేవదూత దగ్గర. అప్పుడు దేవదూత అంటాడు, ఈ 3 సార్లు కానీ గాడిద నిన్ను కాపాడకుండా ఉండుంటే మొదట్లోనే నిన్ను చంపేసి గాడిదని కాపాడుండేవాడిని అని అంటాడు. అంటే ఆలోచన చేయండి, గాడిదకి గంత కట్టాడు. గాడిదకి కళ్ళకు గంత కట్టి ప్రయాణమై తీసుకొని వెళ్తున్నప్పుడు కళ్ళకి గంత కట్టబడినటువంటి గాడిద ఎదురుగా దేవదూత అంటే ఒక వ్యక్తి కత్తి చేత పట్టుకొని ఉన్నాడని ఎలా గ్రహించింది చెప్పండి? గాడిద వలన ప్రయోజనాలు ఇవి. దేని వలన ప్రయోజనాలంట? గాడిద వలన ప్రయోజనాలు. కనీసం గాడిదలాగైనా మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. తర్వాత మనం అప్పుడప్పుడు తిట్టడానికి వాడడం కంటే ఇక నుంచి మనం ఏమనుకోవాలంటే కనీసం గాడిదలాగైనా నేను ప్రవర్తించగలిగితే, గాడిదలాగైనా నేను దేవుణ్ణి గుర్తించగలిగితే నాకు మేలు జరుగుద్ది అని ఇక నుంచి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దాకా తిట్టడానికి వాడిన పదాన్ని ఇక నుంచి మనం ఏం చేయాలి అంటే అరే కనీసం గాడిదలాగైనా మనం ఉంటే బాగుంటుందిరా. కళ్ళకు గంత కట్టినా కూడా గాడిద దేన్ని కనిపెట్టిందట? శత్రువుని కనిపెట్టింది. అంటే ప్రమాదాన్ని గుర్తించింది. మరి కళ్ళు బాగా తెరుచుకొని పోయే బిలాముకి ఏం కనపడలేదట?
ప్రమాదం కనపడలేదు. ప్రమాదం కనపడలేదు. ఎందుకు ప్రమాదం కనపడలేదు బిలాము కంటే? మొదట మనసు చెడిపోయింది. మనసు ఏమైందట? చెడిపోయింది. ఒక మాట ఉంటుంది, ఒక వ్యక్తి లంచం పుచ్చుకోవడం వలన వాని యొక్క మనసు చెడిపోద్ది అని ఉంటుంది. లంచం పుచ్చుకుంటే, లంచం తీసుకున్నవాడి మనసు ఏమైపోయి ఉంటుందట? చెడిపోయిన మనసు కలిగిన వాడే లంచాన్ని తీసుకుంటాడు. అది పాయింట్. లంచం ఎవడు తీసుకుంటాడు అంటే, చెడిపోయిన మనసు కలిగిన వాడే లంచం పుచ్చుకుంటాడు. లేకపోతే వాడు తన జీతంతోనే వాడు తృప్తి పొందుతాడు. తన జీతం గవర్నమెంట్ ఎంత ఇస్తుందో దానితోనే వాడు బతుకుతాడే తప్ప లంచాన్ని ఏ వ్యక్తి కూడా ఆశించడు. ఒకవేళ లంచం ఆశించాడంటే దేవుని లేఖనాల ప్రకారంగా వాడు చెడిపోయిన మనస్సు కలిగిన వాడే లంచాన్ని ఆశిస్తాడు. ఇది దేవుడు గ్రంథంలో వ్రాయించి ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు బిలాము ఎందుకు శత్రువుని లేక ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది అనంటే, బిలాము యొక్క మనస్సు లంచంతో చెడిపోయింది. బాలాకు వచ్చాడు, నీకు బంగారం, వెండి, నీకు ఏం కావాలో అది ఇస్తాను, నువ్వు ఎంత కోరితే అంత ఇస్తాను, ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు శపిస్తే చాలు అని అంటాడు. నిజానికి దేవుడు బిలాముని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తన ప్రజలకు ప్రవక్తగా ఉండడానికి కదండి. ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా, దేవునికి మనుషులకు మధ్య వారధిగా పనిచేయడానికి దేవుడు బిలాముని ఏర్పాటు చేసుకుంటే, ఈ బిలాము ఏం చేశాడంటే చెడిపోయిన మనస్సు కలిగిన వాడై లంచాన్ని ఆశించి, ఒక బాలాక్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి, నేను నీకు ఎంత ధనం కావాలంటే, ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తాను, ఇశ్రాయేలు ప్రజల్ని శపించు అంటే దానికి ఆశపడినటువంటి బిలాము ఎప్పుడైతే ఆ లంచానికి, ఆ ధనానికి ఆశపడి వెళ్తున్నాడో, ఇప్పుడు తన మనసు ఏమైపోయిందంట? చెడిపోయింది తన మనసు. ఇప్పుడు చెడిపోయిన మనసుకి ఏం కనపడదట? చెడిపోయిన మనసుకి ఏం కనపడదట? మంచి కనపడదు. మంచి కనబడదు. మనం చూస్తున్నాం టీవీలో అనేక నేరాలు చేసిన వాళ్ళు ఊరికినే దొరికిపోతుంటారని. ఒకడు బండి మీద పోతా ఉంటాడు, పాపం ఒక ఆడ మనిషి వస్తే మెడలో చైన్ లాగేసి వెళ్ళిపోతాడు. ఈ చైన్ లాగేసి వెళ్ళిపోయినాడు, పోనీ ఏమైనా దాంతో సుఖపడతాడా అనుకుంటే వీడిని తెల్లారికల్లా ఏడున్నా పట్టుకుంటారు. మళ్ళీ పట్టుకుంటారా లేదా? తెల్లారికల్లా వీడు ఏ బొక్కలో దాంకొనున్నా వీడిని బయటికి లాగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. క్షణాల్లో ట్రేస్ చేసి వీడు ఈ మార్గం నుంచి ఏ సీసీ కెమెరాలో గుండా ఏ మార్గంలో వెళ్ళాడో, ఇప్పుడు ఏడు ఏ ఇంట్లో దాక్కున్నాడో 1 గంట లోపల వీడిని పట్టుకుంటారు. అది తెలిసి కూడా మళ్ళా రోజు ఏం చేస్తుంటారంట, నిన్నటి దినాన ఒకరిని పట్టుకున్నారు చైన్ లాక్కున్నందుకు అని న్యూస్ విని కూడా ఈరోజు ఇంకొకటి చేస్తాడు పని. ఎట్ట చేస్తాడు చెప్పండి? ఎందుకు చేస్తాడు చెప్పండి? మనసు చెడిపోయి ఉంటుంది. ఆ ఆలోచన వీడి మనసులోకి వచ్చినప్పుడు మనసు చెడిపోయి ఉంటుంది కనుక జరగబోయే ప్రమాదాన్ని గుర్తించడం. వీడి మనసులో ఏముంటుందంటే, నేను 4 చైళ్ళు కానీ దోచుకుంటే, ఇప్పుడు బంగారం రేటు ఎక్కువ కదా, గట్టిగా 4 చైన్లు కానీ లాక్కున్నానంటే ఒక 7-8 లక్షలు 10 లక్షలు వచ్చేస్తుంది, నేను ఏడవది ఇక్కడ సుఖంగా బతకొచ్చు అనుకుంటాడు వీడు. ఆ దుర్బుద్ధితో వీడి మనసు చెడిపోయి ఉంటుంది కనుక, నేను ఈ పని చేస్తే, నిన్న ఒకడు చేస్తే పట్టుకున్నారు కదా, వాళ్ళని లోపలేసి కాళ్ళు చేతులు ఎరగొట్టారు కదా, ఈరోజు నేను చేయొచ్చునా అని అనుకోవచ్చు. వాడు అనుకోడు. ఎందుకంటే వాడి మనసు చెడిపోయి ఉంటుంది కనుక జరగబోయే ప్రమాదాన్ని గుర్తించలేడు. వాడి ధ్యాస అంతా చైన్లు కొట్టేసే ధ్యాస మీదనే ఉంటుంది కానీ తర్వాత పట్టుకొని కాళ్ళు చేతులు ఎరగొడతారన్న ధ్యాస మీదకి వాడు పోడనమాట. బిలాము దృష్టి కూడా అలాగే ఉంది. బిలాము దృష్టి కూడా ఎలా ఉందంటే, బాలాకు ఇస్తానన్న ఆ యొక్క బంగారం మీదే, ఆ బహుమతి మీదే ఉన్నాడే తప్ప ఎదురుగున్న
మరి ప్రమాదాన్ని గుర్తించేటువంటి స్థితిలో బిలాము లేడు. అయితే విచిత్రం ఏంటంటే మరి కళ్ళకు గంత కట్టినటువంటి గాడిద ప్రమాదాన్ని గుర్తించింది. ఎందుకు? ఎందుకు గుర్తించింది? ఎందుకు గుర్తించిందంటే తన యజమానుడికి న్యాయం చేయాలన్న మంచి మనస్సు కలిగింది అది. ఏందట? తన యజమానుడి పట్ల ఏమి చెయ్యాలో అది చేయడానికి తన కర్తవ్యాన్ని నెరవేర్చగలిగింది కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దీనికి చక్కగా మంచి బుద్ధినిచ్చాడు దేవుడు. ఈ గాడిదేమో కళ్ళకు గంతగట్టినా కూడా ప్రమాదాన్ని గుర్తించగలిగే స్థితి ఇచ్చాడు. మరి బిలాముకు మాత్రం కళ్ళు బయటికి బాగా ఉన్నా కూడా దాన్ని గుర్తించేటువంటి స్థితి బిలాముకి లేకుండా పోయింది. చూడండి, ఈ రెండిట్లో ఒక బిలాముని చూడండి, గాడిదని చూడండి. ఈ రెండిటిలో వీళ్ళిద్దరిలో ఎవరు దేవునికి ప్రయోజనకరంగా కనబడుతూ ఉన్నారు? అక్కడ దేవదూత అంటాడు, ఈ ముమ్మారులో మొట్టమొదటిసారే కానీ ఈ గాడిద నిన్ను కాపాడకుండా ఉండుంటే, తప్పించకుండా ఉండుంటే నిన్ను అక్కడ చంపేసి నీ చేతిలో నుంచి ఈ గాడిదని నేను కాపాడుండేవాడిని అనే మాట దేవదూత వాడతాడంట. సంఖ్యాకాండంలో ఈ మాటలు మనం చదవచ్చు. అంటే బిలాము చేతుల్లో నుంచి ఇప్పుడు గాడిదని ఏం చేయాలనుకున్నాడు దేవదూత? కాపాడాలనుకుంటాడు. ఎందుకంటే పాపం గాడిదని ఎట్టబడితే అటు కొట్టాడు పాపం బిలాము. వెనక ముందు చూడకుండా కొట్టాడు. కాబట్టి అతని చేతుల్లో నుంచి బిలాముని చేతుల్లో నుంచి గాడిదని కాపాడాలనుకున్నాడు దేవదూత. కానీ బిలాము ఏమనుకుంటున్నాడంటే ఇదిగో ప్రమాదాన్ని గుర్తించలేనటువంటి గుడ్డితనంలోనికి బిలాము వెళ్ళిపోయి ఉన్నాడు. వీరిద్దరిని మనం ఆలోచన చేస్తే వీళ్ళిద్దరిలో ఒకటి గాడిద, ఇంకోటి బిలాము ప్రవక్త. వీళ్ళిద్దరిలో ఎవరు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నారు? ఆలోచన చేయండి. ఎవరు ప్రయోజనకరంగా వీళ్ళిద్దరిలో ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దైవాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఈ లోకంలో మనుషులే కనబడుతున్నారండి. దైవత్వాన్ని, దేవుణ్ణి గుర్తించలేనటువంటి స్థితిలో మనుషులు కనపడుతున్నారే తప్ప దేవుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిలో యావత్తు ఏది కూడా దేవుణ్ణి ధిక్కరించినది కాదు. ప్రతిదినము దేవుని చేతుల్లో నుంచి ఆహారమే పొందాలని పక్షులు, పశువులు, అడవి మృగాలు సమస్తము కూడా ఆయనకు ప్రార్థన చేస్తాయని మనం యోబు గ్రంథంలో అనేక పుస్తకాల్లో కూడా మనం చూడగలం. అంటే ఉదయాన్నే లేచి ఇవన్నీ దేవునికి ఎలా ప్రార్థన చేస్తాయి? దేవుని చేతుల్లో నుంచే ఆహారం పొందాలి, మన సృష్టికర్త చేతుల్లో నుంచే ఆహారం మనం పొందాలి అనే జ్ఞానం వీటికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మనిషి అలా లేడు. మనిషి యొక్క స్థితి అలా లేదు. ఈరోజు మనిషి దైవత్వాన్ని గుర్తించే స్థితిలో మనిషి లేడు. గాడిద కంటే మనిషి ఎంత హీనతంగా కనబడుతున్నాడో ఈ లేఖనాలు, ఈ పాఠాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుందండి. బిలామును చూడండి, దైవ ప్రవక్త అయిన, అయితే మరి ఈయన ఎలా ఉన్నాడంటే గాడిద కంటే హీనంగా కనబడుతున్నాడు. గాడిద కంటే హీనంగా కనబడుతున్నాడు. గాడిద ఎంత ప్రయోజనకరంగా ఉందో చూడండి. ఇటు యజమానుడికి అటు దేవునికి ఎంత ప్రయోజనకరంగా గాడిద కనబడుతుందో, కానీ దేవుని పోలిక, దేవుని స్వరూపంతో ఉన్నటువంటి మనిషి, మానవుడు దేవునికి ప్రయోజనకరంగా కనిపించటం లేదని మనం లేఖనాల ద్వారా మనం ఆలోచన చేయొచ్చు. అంటే గాడిద ద్వారా భూమి మీద ఎన్ని ప్రయోజనాలు దేవునికి కలిగాయో. ఒక మహాభక్తుడు, ఒక బలవంతుడు సామ్సన్, ఆయన గురించి కూడా మనం చాలా రోజుల క్రితం మనం విన్నాం. సామ్సన్ తెలుసు కదా, వినున్నారు కదా మీరు? ఓకే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక 450 సంవత్సరాలు న్యాయాధిపతులతో వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. రాజులు లేని కాలంలో న్యాయాధిపతుల ద్వారా తన యొక్క ప్రజల్ని రక్షించుకుంటూ వచ్చాడు దేవుడు. ఈ న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి సంసోను. ఈ సంసోను తల్లిదండ్రులకు దేవుడు ముందుగా వాగ్దానం చేస్తాడు, ఇదిగో నువ్వు ఒక బిడ్డను కంటావు,
ఈ బిడ్డకి నువ్వు చిన్నప్పటి నుంచి తల ఎంట్రుకలు కత్తిరించబాకు, ద్రాక్షారసం ఏది తాపబాకు, ఎందుకంటే అతన్ని దేవుడికి నాజీరు చేయబడిన వ్యక్తిగా అతన్ని పెంచు అని చెప్పి తల్లిదండ్రులకు దేవుడు ముందుగానే చెప్తాడు. ఎలాంటి బలవంతుడు అంటే ఆ సాంసను తల వెంట్రుకలు కత్తిరించుకోలేదు, అలాగే వచ్చేసినాయి ఆయనకి చిన్నప్పటి నుంచి వెంట్రుకలు కత్తిరించలా. అంటే దేవునికి నాజీరు చేయబడ్డాడు, ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు. అంటే దేవుని సేవకుడిగా మాత్రమే తను ఇంకా ఎదగాలి అని దేవుడు ముందుగానే సంసోను గురించి సంసోను యొక్క తల్లిదండ్రులకు ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఎంత బలాన్ని సంసోనుకి ఇచ్చాడంటే, దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడంటే, ఈరోజు జేసీపీలు సైతం కూడా కూలగొట్టలేని ఒక ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని ఆయన 2 చేతులతో మరి లాగి ఆ ఆలయం మొత్తాన్ని ధ్వంసం చేసినటువంటి బలవంతుడు సంసోన్. ఈ కాలంలో జేసీపీలు కూడా నెట్టి పడేయలేనటువంటి ఆ 1000 స్తంభాల ఆలయాన్ని కొన్ని వేల మంది ఆ ఆలయం మీద కూర్చొని ఉన్నప్పుడే ఈయన ఆలయాన్ని ఆ స్తంభాలు పట్టుకొని లాగి ఆలయం మొత్తాన్ని కూలగొట్టేసినటువంటి బలవంతుడు. కొదమసింహం అడవిలో నుంచి వస్తే గొర్రె పిల్లని చీల్చినట్టుగా దాని నోట్లో చేయిబెట్టి చీల్చేసినటువంటి బలవంతుడు సంసోన్. గొర్రె పిల్లని చీల్చేసినట్టుగా కొదమసింహాన్ని చీల్చేసినటువంటి బలవంతుడు, ధైర్యశీలి సంసోను. ఇలాంటి వ్యక్తి ఒక పచ్చి గాడిద దవడని పట్టుకొని, పచ్చి గాడిద దవడ ఉంటుంది కదా, ఆ దవడ ఎముకని తీసుకొని పచ్చిది 1000 మందిని చంపేస్తాడు. ఎంతమందిని? 1000 మందిని చంపేస్తాడు ఆయన. ఎంత బలం ఉపయోగించాలి పచ్చి గాడిద దవడ ఎముకతో మనం ఒక మనిషిని చంపాలంటే. ఎండిపోయిన ఎముక అయితే బాగా షార్ప్గా ఉంటుంది కదండి, పచ్చిదైతే అదంత షార్ప్గా ఉండదు. అది అలాంటి దాంతో 1000 మందిని చంపగలిగాడు సంసోన్ గారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, గాడిద ఎంత ప్రయోజనకరంగా కనబడుతుందో మనం చూడండి. గాడిద ఎముక దవడ ఎముకని తీసుకొని కూడా మరి సంసోను 1000 మందిని చంపగలిగాడు. అంటే గాడిదలో ఉన్నటువంటి సమస్తము కూడా ఈ లోకంలో దేవుని పక్షాన ఉపయోగపడుతుంటే, దేవుని పోలిక, దేవుని స్వరూపంతో చూద్దాం ఒకసారి లేఖన భాగం ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేహము ఎవరి వలన మనకి ఇవ్వబడిందట? దేవుని వలన మనకి అనుగ్రహింపబడింది. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ సర్వదేహాన్ని తల్లి గర్భంలో రూపించినటువంటి వాడు దేవుడు. కాళ్ళు, చేతులు, సమస్తం ఈ దేహం అంతటిని దేవుడు తల్లి గర్భంలో రూపించినటువంటి వాడు దేవుడు. మీకు దేహము దేవుని వలన అనుగ్రహింపబడి, అంటే దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి దేహము ఎందుకు అనుగ్రహింపబడింది అనేది కూడా కింద వచనంలో చెప్తున్నాడు. 20వ వచనంలో, మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మీ దేహాలు దేవుని వలన మీకు అనుగ్రహింపబడితే, ఈ దేహం మనకి ఎందుకు అనుగ్రహించాడంటే దేవునిని మహిమపరచుట కొరకు. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, సర్వదేహము కూడా దేవుని మహిమపరచడానికి ఉపయోగపడాలి. అందుకే దేవుడు వీటిని, ఈ శరీరాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు గాడిద ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ప్రయోజనకరంగా? మరి దేవుని వలన మనకు అనుగ్రహింపబడినటువంటి శరీరము దేవుని మహిమపరచడానికి మనం ఉపయోగిస్తున్నామా?
ఆలోచన చేయండి. 1000 మందిని సాంసోను చంపాలనుకున్నప్పుడు తనకు ఏ ఆయుధం పట్టుకొని వెళ్ళడు సాంసోన్ ఎప్పుడు. సాంసోన్‌కి ఆయుధాలు అవసరం లేదు. సాంసోన్‌కి ఆయుధమే అవసరం లేదు ఆయనకు. ఎప్పుడు ఆయుధం లేకుండానే ఒట్టిగానే తిరుగుతాడు. ఎందుకంటే తన ఆయుధమే దేవుడు. దేవుడు ఆ క్షణంలో శక్తిని అనుగ్రహిస్తే వాళ్ళు శత్రువులు వేసుకొచ్చినటువంటి రథాలను కూడా ఏదో ఒక ప్లాస్టిక్ పెట్టెల్లాగా పట్టుకొని ఇసిరేయగలిగినటువంటి బలవంతుడు. అలాంటి బలాన్ని ఆ క్షణంలో దేవుడు సంసోనికి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కత్తులు ఆయన పట్టుకొని ఎప్పుడు వెళ్ళడం. ఇప్పుడు 1000 మంది శత్రువులు ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ 1000 మందిని చంపడానికి ఆయన ఉపయోగించినది ఏంటంటే గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకున్నాడు. అక్కడ ఎడన పడిపోయి ఉంటుంది ఏమో చచ్చిపోయి, దాన్ని పట్టుకున్నాడు, దాన్ని తీసుకున్నాడు. ఆ ఎముకతోటి 1000 మందిని చంపేశాడు. అంటే గాడిద శరీరంలో దేహం అంతా దేవునికి ప్రయోజనకరంగా కనబడుతుంటే దేవునిని మహిమపరచడానికి మనకిచ్చినటువంటి ఈ శరీరంతో మనం దేవునిని మహిమపరచుచూ ఉన్నామా? బిలాముకి మంచి ఆయుష్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అయితే ఇవేవి కూడా దేవునికి ప్రయోజనకరంగా ఆయన మలుచుకోలేదు బిలాము. అరే నాకు ఒక బతుకునిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, వాక్ శక్తిని ఇచ్చాడు, ఆయన దర్శనాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ బిలాము ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి? దేవునికి, దేవుని ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. అయితే ఇతడు ఎలా అయిపోయాడంటే దేవునికి శత్రువుగా మారిపోయాడు. లంచాన్ని ఆశించి బిలాము దేవునికి శత్రువుగా అయిపోయాడు, తన మనస్సుని పాడు చేసుకొని. ప్రమాదాన్ని గుర్తించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని దూత వచ్చి ఎదుట నిలబడితే ఆ దూతను గుర్తించేటువంటి స్థితి బిలాము కోల్పోయాడు. అయితే గాడిద గుర్తించింది. గాడిద ఎంత ప్రయోజనకరంగా మరి ఉందో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునిని మహిమపరచడానికి ప్రతి మనిషికి శరీరాన్ని అనుగ్రహిస్తే దేవునిని మహిమపరచక ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంట? యేసుప్రభు అంటాడు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చింతివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను. యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు చాలు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నాకొక శరీరమును అమర్చితివి, భూమి మీదకి నన్ను పంపి నాకొక శరీరములో మరియమ్మ గర్భములో నాకొక శరీరాన్ని అమర్చావు. ఎందుకు నాకు శరీరాన్ని అమర్చావంటే భూమి మీద నీ గ్రంథపు చుట్టలో నేను ఏం చెయ్యాలని రాసుకొని ఉన్నావో దానిని చెయ్యడానికి నేను వచ్చి ఉన్నాను. అంటే మరియమ్మ గర్భంలో యేసు ప్రభువుని దేవుడు పంపి ఒక శరీరాన్ని అమర్చి లోకంలోనికి పంపిన తర్వాత లోకంలో 33.5 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చి ఎందుకు ఉంచాడు అంటే యేసు ప్రభు గురించి ఒక దేవుని గ్రంథంలో రాసుకున్నాడు. ఈయన ఇలా బ్రతకాలి, ఇలా బోధించాలి, ఇలా మాటలు చెప్పాలి, ఇలా జీవించాలి, ఇలా శిలువలో మరణించాలి, తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేయాలి. ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో యేసు ప్రభు గురించి రాసుకున్నాడు.
రాసుకొని భూమి మీదకి పంపించి శరీరాన్ని ఇచ్చినప్పుడు, నీ గ్రంథపు చుట్టలో నా గురించి నువ్వు ఏమైతే రాసుకున్నావో వాటిని మాత్రమే నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చి ఉన్నానయ్యా. అంటే నీవు నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, ఈ శరీరంతో నిన్ను మహిమపరచడానికే నేను భూమి మీదకి వచ్చాను అని యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ. కొరింథీ పత్రిక ఇందాక మనం చదువుకున్నట్టుగా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎందుకు మనకి దేవుని వలన దేహాలు అనుగ్రహింపబడ్డాయంటే దేవునిని మహిమపరచుటకు. దేవునిని మహిమపరచాలి. ఈ నోరు, కళ్ళు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, సర్వ శరీరము చేసేటువంటి ప్రతి పనిని బట్టి అది దేవునికి మహిమ కలగాలి. అది దేవునికి మాత్రమే మహిమ చెందాలి. అలాగ మనం బ్రతకగలిగితే అప్పుడు దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు దేవుడు సంతోషపడతాడు. అప్పుడు ఈ శరీరం వలన దేవునికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చూడండి, బిలాము అలా దేవునికి ప్రయోజనకరంగా ఉన్నాడా అండి? లేడండి. ఒక దొంగతో చేతులు కలిపాడు. ఒక దొంగతో, ఒక శత్రువుతో చేతులు కలిపి తన ప్రజల్ని శపించడానికి, తన కుటుంబాన్ని శపించడానికి మరి వెళ్ళిపోతున్నాడు. మనసును చెడిపి వేసుకొని వెళ్ళిపోతున్నాడు బిలాము. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ శరీరంతో అతడు దేవుని మహిమపరుస్తున్నాడా? లేదు. దేవునిని మహిమపరచడం లేదు అతను. చూడండి, గాడిదని పుట్టించినందుకు గాడిద ఏమి తన పనిని ఇచ్చాడో ఆ పనిని సమర్థవంతంగా జరిగిస్తున్నాడు. ఏ ఉద్దేశంతో గాడిదని భూమి మీద పుట్టించాడో దేవుడు, ఆ ఉద్దేశానికి ఆ వ్యక్తి గాడిదని ఎలా వాడుకుంటున్నాడో ఆ యజమానుడి పట్ల అలా విశ్వాసం కలిగి గాడిది తన పనిని జరిగిస్తుంది. ఒక వ్యక్తిని గాడిదని ఎందుకు చాక్కుంటున్నాడు? బరువులు మోయడానికి తీసుకున్నాడు అనుకుందాం. ఆ యజమానుడికి తగ్గట్టుగా అది ప్రతిదినం ఏం చేస్తుంటుందంట? బరువులు మోసే పని చేస్తూ ఉంటుంది. ఆ యజమానుడి పెట్టేటువంటి తిండికి న్యాయం చేస్తుంటుంది. న్యాయంగా తన యొక్క శక్తిని, బలాన్ని, శరీరాన్ని, కాళ్లను ఆ యజమానుడి కొరకు ఉపయోగిస్తుంది. అందుకే బిలాముతో మరి ఆ గాడిదంటది, నేను నీ దాననైనది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడైనా నేను ఇలా ప్రవర్తించానా? నువ్వు ఎప్పుడైనా ఎక్కి కూర్చుంటానంటే నాకు ఒళ్ళు బాగలేదని కూర్చున్నారా నేను అనిందండి గాడిద ఎప్పుడైనా? అయ్యా నాకు ఇప్పుడు ఒళ్ళు బాగలేదులే, రేపు పోదాంలే, ఇప్పుడు మొయ్యలేనులే అని నేను ఎప్పుడైనా అన్నానా? నేను ఎప్పుడైనా మారం చేశానా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను? నువ్వు ఆలోచించాలి కదా. గాడిద అంటుందక్క. అంటే గాడిద ఎప్పుడు దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి పోదామని ఎక్కి కూర్చుంటే గాడిద పోవాల్సిందే. నాకు ఈరోజు జ్వరము, లేకపోతే జలుబు చేసింది, లేదా దగ్గు వస్తుంది, ఏమైనా అంటదండి గాడిద? అందండి. అది చచ్చిపోయేంత వరకు యజమానుడి పట్ల విశ్వాసం కలిగి తన పని ఏంటో తను చేస్తూనే ఉంటుంది. అవసరమైతే మోస్తూ అది ప్రాణం అక్కడ కోల్పోవాల్సిందే తప్ప, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, నిన్ను పూర్తి దాకా మోసుకుపోయే పరిస్థితి లేదు, కాబట్టి ఈరోజు విరమించుకో అని అంద గాడిద. పోతే ప్రాణం సగంలైనా పోద్దంతే. అలా న్యాయం చేస్తుంది గాడిద. కానీ ఈరోజు దేవుని పోలిక, దేవుని స్వరూపత్వం ఉన్నటువంటి మనిషి దేవుని యొక్క లక్షణాలను గుర్తించలేకపోతున్నాడు. దేవుని లక్షణాలను, దైవత్వాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఒక జంతువు గుర్తించి న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంది. ఒక ప్రాంతానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక వ్యక్తిలో సుమారు కొన్ని వందల వేల దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఆ దెయ్యాల బారి నుంచి ఆ మనిషిని స్వస్థపరిచి వానిలో పట్టి ఉన్నటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టి ఆ మనిషిని బాగుపరిచి మంచిగా వస్త్రాలు వేయించి తన దగ్గర కూర్చోబెట్టుంటే ఆ ఊరి జనాలందరూ వచ్చి జరిగిన సందర్భాన్ని ఈ పందులు మేపే వాళ్ళు చెప్తారు. అయ్యా, ఆడ ఈయన ఇట్ట చేశాడు, వీళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ పందుల్లోకి పంపించాడు, ఈ పందులన్నీ పోయి నీళ్ళల్లో మునిగి చచ్చిపోయినాయి అయ్యా, వీడు మాత్రం బాగుపడిపోయాడు అని అక్కడ జరిగిన విషయాలన్నీ ఊర్లో జనాలందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ భయపడి యేసు ప్రభుని ఏమంటారు? దయచేసి మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో. నిజానికి యేసు ప్రభుని ఏం చేయాలి వాళ్ళు?
అయ్యా మా ప్రాంతం విడిచి పోనే వద్దయ్యా నువ్వు, ఎందుకంటే మా ప్రాంతం అంతా దెయ్యాల బారిన పడిపోయిన ప్రాంతం అయ్యా, మా ప్రాంతంలో మనుషుల కంటే దెయ్యాలే ఎక్కువ ఉన్నాయ్యా, దెయ్యాల బారిన మేము పడకుండా మమ్మల్ని కాపాడడానికి మా ఊర్లోనే ఉండయ్యా, నీకు ఒక ఇల్లు ఇస్తాము, నెల నెల నీకు కావలసిన సరుకులన్నీ ఇస్తాము, నువ్వు ఈ ఊరు వదిలి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని ఆయనకు ఒక పీఠం వేసి కూర్చోబెట్టాల్సినటువంటి మనుషులు ఏం చేస్తున్నారట, దయచేసి మా ఊరు వదిలి వెళ్ళిపో, ఏం తప్పు చేస్తే వెళ్ళిపోవాలి, ఆ ఊరిలో ఎన్నో రోజుల నుంచి ఏ ఒక్కరూ కట్టడి చేయలేని దెయ్యాలను వెళ్ళగొట్టినందుకు యేసు ప్రభు వెళ్ళిపోవాలా చెప్పండి? ఏ చెడు కార్యం చేసినందుకు యేసు ప్రభు ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి? ఆయన చేసిన ఎంత మంచి కార్యం అండి. దెయ్యాలు ఆ మనిషిలో పట్టి వాడు భార్యకి బిడ్డలకి ఆ దెయ్యాలు వాడిని దూరం చేసి 24 గంటలు సమాధుల్లోనే వాడిని ఉంచి ఆ దెయ్యాలు ఆ శరీరానికి నీళ్లు లేక ఆహారం లేక శరీరాన్ని ఆ దెయ్యాలు గాయపరుస్తూ వాడిని నాశనం చేసి ఉంటే, అలాంటి భయంకరమైన దెయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టి వారిని స్వస్థపరిచి వాళ్ళకి అప్పగిస్తే, అలాంటి యేసు ప్రభుని వాళ్ళు ఏమంటున్నారట, మా ప్రాంతం విడిచి వెళ్ళిపో. ఇప్పుడు దైవాన్ని, దైవ లక్షణాలను ఆ మనుషులు గుర్తించారా అండి? ఇది దేవుని వలనే జరిగిన కార్యం, ఇది దైవత్వం వలనే జరిగినటువంటి కార్యం, ఇది దేవుడు తప్ప మరెవరూ చేయలేనటువంటి గొప్ప కార్యం ఇది. అలాంటి దైవం మన ఊరిలోకి వచ్చిందంటే ఆయన్ని మన ఊరి వదిలి వెళ్ళకూడదని ఆయనకు ఒక ఆలయం కట్టి కూర్చోబెట్టాల్సినటువంటి మనుషులు మా ఊరు వదిలి వెళ్ళిపో అన్నారంటే మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? దైవత్వాన్ని గుర్తించలేని గుడ్డి వాళ్ళగా బతుకుతున్నారు. దెయ్యాలు పట్టినోడినేమో ఇంట్లో పెట్టడానికి కాళ్ళు చేతులు కట్టేసి వాడిని బంధించి వాడిని ఇంట్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసిన ఈ మనుషులు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టి వాడిని బాగుపరిచిన యేసు ప్రభుని ఏమంటున్నారు? మా ఊరిలో నుంచి వెళ్ళిపో అంటున్నారు. చూడండి, అంటే మనుషులకు ఉన్నటువంటి ఆలోచన, మనుషులకు ఉన్నటువంటి మనస్థితి ఎలా ఉందో మనకి ఇప్పుడు అర్థమైపోతుందండి. మనిషి యొక్క మనస్థితి ఎలా ఉందంటే, దైవత్వాన్ని గుర్తించేటువంటి కళ్ళు లేవు మనిషికి. దైవత్వాన్ని నిజంగా గుర్తించుంటే దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి యేసు ప్రభుని వాళ్ళ ఊరిలోనే ఉంచుకొని ఉండాలి. కానీ మనుషులు ఏమంటున్నారంటే, మా ప్రాంతం విడిచి వెళ్ళిపోయ్యా అని అంటున్నారు. దైవత్వాన్ని గుర్తించట్లేదండి మనిషి ఈరోజు. దైవత్వాన్ని గుర్తించుంటే శరీరాలతో సహా దేవునికి సమర్పించుకునేవాళ్ళు. ఈరోజు చూడండి, మనం చదివినటువంటి లేఖన భాగానికి ఈరోజు లోకంలో ఎంత వ్యతిరేకంగా జరుగుతుందంటే, ఎంత వ్యతిరేకంగా జరుగుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అంటే, ఈ శరీరం అంతా ఎవరి వలన అనుగ్రహింపబడిందంట? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శరీరము దేవునిది. ఇప్పుడు దేవునికి అనుగ్రహించినటువంటి ఈ శరీరాన్ని ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంట? మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? ట్యాగులు, పచ్చబొట్లు చూసారా? ఎలాంటి పచ్చబొట్లు కొట్టుకొని ఉంటారో తెలుసా? ఒక పిచ్చోడైతే ఈ పంత పచ్చబొట్టే, ఈ పంత పచ్చబొట్టే, చేతులన్నీ పచ్చబొట్లే. ఒకడైతే గుండు గీగించుకొని గుండంతా పచ్చబొట్టే, ఇంటికిలన్నీ గీగించేసుకొని ఆ బుర్రంతా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంటే నిజానికి ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో మనిషి గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. టోటల్గా చెప్పాలంటే దెయ్యం స్వాధీనంలోనికి మనిషి వెళ్ళిపోయి ఉన్నాడు. శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు ఈరోజు మనిషి. దేని చేత? దెయ్యాలు పట్టుకున్న మనిషిని ఆ దెయ్యాలు ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాయంట? మనం చదువుకున్నాం లేఖన భాగాల్లో. ఆ శరీరాన్ని గాయపరుస్తున్నాయంట. వాడికి పట్టుకున్నటువంటి దెయ్యాలు ఆ మనిషి యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నాయంట? గాయపరుస్తుంటాయంట. రాళ్లతో గాయపరుస్తుంటాయంట శరీరాన్ని. ఎందుకు శరీరాన్ని దెయ్యాలు గాయపరుస్తున్నాయి చెప్పండి? శరీరంలోకి వచ్చినటువంటి దెయ్యాలు శరీరాన్ని ఎందుకు గాయపరుస్తున్నాయి? ఎందుకంటే ఈ శరీరము దేవునిది గనుక. దేవుని శరీరంలోనికి ఇప్పుడు ఎవరు వచ్చారట? దెయ్యం వచ్చింది కనుక. దెయ్యం వచ్చి లోపల దేవుని శరీరాన్ని ఏం చేస్తుందట? పాడు చేస్తుంది. ఇది దేవుని శరీరం. ఇది
దేవుని శరీరం దేవుని కొరకు పడకూడదు. అందుకే శరీరాన్ని నాశనం చేస్తుంది వానిలో పట్టినటువంటి ఆ దెయ్యం. ఈరోజు మనం కూడా మన శరీరాలను ఆ రకంగా నాశనం చేసుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు మనకు పట్టింది దేవుని ఆత్మ, దెయ్యం ఆత్మ. చెప్పండి. ఎవరి స్వాధీనంలోనికి ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు? దెయ్యం స్వాధీనంలోనికి వెళ్ళాడా, లేకపోతే దేవుని స్వాధీనంలో ఉన్నాడా? ఒకవేళ దేవుని స్వాధీనంలో ఉండుంటే దేవునిని మహిమపరచడానికి తన శరీరాన్ని సిద్ధపరచుకునేవాడు. యేసు ప్రభు అంటాడు, ఇదిగో దేవుణ్ణి మహిమపరచడానికి క్రీస్తు యొక్క శరీరాన్ని బలియాగంగా బలిచ్చేశాడంట. మనుషులందరి యొక్క పాపాలని తీసివేయడానికి తన యొక్క శరీరాన్ని దేవునికి బలిగా అర్పణగా అర్పించేశాడంట. శరీరాన్ని ఏదో ఒక కోడిపిల్లనో మేకపిల్లనో తీసుకుపోయి అర్పించలా. యేసు ప్రభు తన శరీరాన్నే అర్పించేశాడంట. మనుషులందరి పాపాలని అయ్యా తీసేయి, ఇదిగో నా శరీరాన్ని నీకు అర్పించేస్తున్నానని సిలువలో అర్పించేశాడు యేసు ప్రభు. ఎందుకు తన శరీరాన్ని అర్పించేశాడంటే, నీ మహిమ కొరకు నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని నీ మహిమ కొరకు నేను అర్పించేస్తున్నాను అన్నాడు. ఈరోజు మనం దెయ్యానికి అర్పించుకుంటున్నాం. ఈరోజు మనం దేవునికి అర్పించుకోవట్లేదు. ఈరోజు మనిషి దెయ్యాలకే అర్పించుకుంటున్నాడు. రకరకాలైనటువంటి ట్యాగులు ఒంటి నిండా, పచ్చబొట్లు ఏమండి, ఇవన్నీ మనం మనుషులు చేసుకోదగినవాడిని. ఎవరి వలన ఈ శరీరం అనుగ్రహింపబడిందో, తల్లిదండ్రులు కోరుకుంటే వచ్చిన శరీరం కాదండి ఇది. దేవుడే ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి శరీరం ఇది. దేవుడే ఇష్టపడి మనకు అనుగ్రహించినటువంటి శరీరము. ఈ శరీరంతో దేవునిని మాత్రమే మనం మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవునిని పక్కన పెట్టి దెయ్యాన్ని మహిమపరచడానికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు దెయ్యాన్ని లోపలికి దూర్చుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఆలోచన చేయండి, మనము ఎవరిని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం? ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఒకటి గాడిద, 2 మనిషి అయినప్పుడు గాడిద మనిషి రెండిటిలో దేవునికి ప్రయోజనకరంగా ఎవరున్నారు అంటే గాడిదే ఉంది, కానీ మనిషి లేకుండా ఉన్నాడు. అంతే కదండి. గాడిద లేడు, గాడిద దేవునికి ప్రయోజనకరంగా కనబడుతుంది, మనిషి దేవునికి ప్రయోజనకరంగా కనబడటం లేదు. ఒక బిలాం విషయంలో చూసుకోండి, యేసు ప్రభువుని మోసినటువంటి గాడిద నిజంగా ఎంత ధన్యురాలు అని చెప్పాలంటే, గాడిద నిజంగా అండి అసలు ట్రైనింగే లేదు, ఆ గాడిదకి ట్రైనింగే లేదు. కానీ యేసు ప్రభు ఎక్కడంతో ఎంత చక్కగా గాడిదని మోస్తూ ఉందో చూడండి. యేసు ప్రభుని ఆ గాడిద మోస్తూ ఉందో చూడండి. ఏం ఆరాం చేయలేదండి, చక్కగా మోస్తుంది గాడిద యేసు ప్రభుని. ఎందుకంటే గుర్తించింది గాడిద, నన్ను ఎక్కినటువంటి వాడు ఎవరు అంటే నన్ను కలిగించిన వాడు. గాడిద ఎలా గుర్తించిందంట, నా మీద కూర్చున్నవాడు ఎవరు అంటే నన్ను కలిగించినవాడు. సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త నా మీద కూర్చొని ఉన్నాడా? సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్తను మోసేటువంటి భాగ్యం నాకు దొరికిందా అని నిజంగా గాడిద ఎంత సంతోషపడండి. ఒకవేళ బిలామును మోసిన గాడిదకి దేవుడు స్వరం ఇచ్చినట్టుగా మరి యేసు ప్రభువును మోసిన గాడిద పిల్లకి స్వరాన్ని కానీ ఇచ్చుంటే బహుశా అదే మాట్లాడుండేదేమో. లోకాలను కలిగించిన సృష్టికర్తను మోసే భాగ్యము నాకు అనుగ్రహింపబడిందా అని ఆ మాటే మాట్లాడుండేది. బహుశా ఆ గాడిదకి స్వరాన్ని ఇచ్చుంటే దేవుడు. ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో గాడిద దేవునికి ఎంత ప్రయోజనకరంగా ఉందో, కానీ మనము దేవునికి ప్రయోజనకరంగా ఉండటం లేదు. దేవుని పిల్లలు దేవునికి ప్రయోజనకరంగా లేరు. మనం ఆలోచన చేయాలి. ఇక నుండి మనం ఎంత జాగ్రత్తగా మనం ప్రవర్తించాలో, మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలో. మనం ఈజీగా అనుకున్నాం కదండి, అనేక మందిని మనం తిట్టేటప్పుడు అరే గాడిద అని మనం తిడతాం. అంటే ఒక వ్యక్తిని తిట్టడానికి మనం ఉపయోగించుకునేటువంటి పదం అది ఒక తిట్టడానికి ఉపయోగించుకునేదని మనం గాడిద అని తిడుతున్నాం. కానీ నిజానికి గాడిద అనేది మనం ఒక వ్యక్తిని తిట్టడానికి ఉపయోగించాల్సింది కాదు అది. ఎందుకంటే
గాడిద చాలా గొప్పది. గాడిద చాలా గొప్పది. తాను ఏ పని నిమిత్తం భూమి మీద నియమింపబడిందో గాడిద అది సమర్థవంతంగా జరిగిస్తూ ఉంది. ఎవడైతే గాడిదను కొనుక్కుంటాడో, ఏ పని కొరకు కొనుక్కుంటాడో ఆ యజమానుడికి తగ్గట్టుగా మరి ఆ గాడిద ఆ యజమానుడి చెప్పినట్టుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అదే అదే రాస్తుందండి. ఒకసారి మాట చదువుదాం ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. గాడిదకి ఎంత తెలివితేటలున్నాయండి. గాడిదకి ఏం తెలుసంట? తన సొంత దొడ్డి, అంతేనా? గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. అది ఏ దొడ్లో నుంచి బయటికి వెళ్ళిందో, మళ్ళీ ఏ దొడ్లోకి రావాలో, తన యజమానుడు ఎవరో గాడిద చక్కగా గ్రహించేస్తుంది. ఎంత గొప్పగా మరి గాడిద గురించి రాయబడిందో. ఈ మనుషులకు తెలివి లేదు. కింద వచనాల్లో మనం చదువుకుంటే మనుషుల్ని ఎంత ఘోరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులకు తెలివి లేదు, మూర్ఖపు జనము. ఒంటి నిండా వాళ్ళకి రోగాలు అంటే పాపాలు. మాట విననటువంటి పాపాలు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పాపాలు. అయితే మరి ఎద్దుని గురించి, గాడిదని గురించి ఎంత చక్కగా దేవుడు రాస్తున్నాడు. ఎంత ప్రయోజనకరంగా గాడిదలు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమైన వారలారా, క్రీస్తును మోసినటువంటి గాడిద తన యొక్క ఔన్నత్యాన్ని మనం విన్నాం. క్రీస్తుకి ప్రయోజనకరంగా గాడిద ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో మరి పరిసయ్యులు చాలామంది యేసు ప్రభువుని అడ్డగించారు. అయ్యా వీళ్ళందరూ నోర్లు మూసేయరు అంటే, గాడిద యేసు ప్రభువుని గ్రహించి చక్కగా నడుచుకుంటూ వస్తుంటే ఆ యేసు ప్రభువుని గ్రహించలేనటువంటి పరిసయ్యులు యేసు ప్రభువుని అడ్డగిస్తున్నారు. చూడండి ఎంత దురదృష్టకరంగా ఉందో మనుషులు. ఈ మళ్ళా మీరు చదువుకోండి. నిజంగా ఈ వాక్యం నాకు చదివినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిందండి. అరే, గాడిద ప్రభువుకి ఎంత ప్రయోజనకరంగా మార్చబడింది. మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ రాశాడు అక్కడ, అంతవరకు ఏ మనుష్యుడు కూడా దాని మీద ఎక్కి ఉండలేదనే మాట కూడా రాయబడింది. అంటే ఎక్కి ఉండని, ఎప్పుడు అలవాటు లేనటువంటి ఆ గాడిద కూడా సడన్గా యేసు ప్రభు ఎక్కి కూర్చుంటే అది అంత చక్కగా జనాల మధ్యలో మళ్ళీ వీళ్ళందరూ అరుస్తున్నారు. మళ్ళా యేసు ప్రభువుకి జయం, యేసు ప్రభువుకి జయం అని, ప్రభు పేరట వచ్చు రాజుకు జయమని కేకలు వేస్తుంటే కూడా ఇది ఏమాత్రం డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఏమాత్రం బెదరకుండా, అటు ఇటు వెళ్ళిపోకుండా, ప్రభువుని పడేయకుండా అది చక్కగా వాళ్ళు మధ్యలో వాళ్ళు మండలో ఏదేదో వేస్తున్నా కూడా వాటి అన్నిటి మీద కూడా తొక్కుకుంటూ అది చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. మరి మనుషులు ఏం చేశారంటే యేసు ప్రభువుని అడ్డగించారు. మనుషులు ప్రయోజనకరంగా ఉన్నారా, లేకపోతే గాడిద ప్రయోజనకరంగా ఉందా? గాడిద ప్రయోజనకరంగా. ఇప్పుడు మనం గాడిద అనడం కంటే ఇప్పుడు మనం ఏమనాలా? గాడిద అనడం కంటే ఇప్పుడు మనం ఏమనాలా? గాడిద కంటే ఇంకా అనకూడదు. గాడిద గొప్పది. ఇప్పుడు మనిషి ఎలా అంటే, అందుకే ఏమన్నాడు గ్రంథంలో, దేవుడు మనిషిని అనాలనుకున్నప్పుడు, బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నాడు? పందిలాగా ఉండొద్దు అన్నాడు. ఏమన్నాడు తర్వాత? మీరే చెప్పండి, నేను వినాలని ఆశపడుతున్నా. పేతురు పత్రికలో రాస్తాను. పంది, తర్వాత కుక్క. పంది, కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది కడగబడిన పంది మరలా బురదలో మళ్ళినట్టు అనే పదం ఉంది కదా, మనం చదివాం అనేకసార్లు. ఇప్పుడు పందిని చక్కగా కడిగేసాం, మంచి డవ్ సోప్ వేసి స్నానం చేయించాం, పోతా ఉన్నాం తీసుకొని. ఈ లోపల పక్కన బురద కాలం వచ్చిందనుకో, అది ఏడకు పోవాలనుకుంటుంది, బాగా మూంచి వస్తుంది. చూస్తే దానికి మంచి వాసన వస్తుంది.
మనకి డవ్ షాంపూ ఎలా వాసన వస్తుందో దానికి బురద కాలవ అలాగే షాంపూ అలాగే వాసన వస్తుంది. వెళ్ళిపోయి దాంట్లో పడుకుంటుంది. అరే ఇప్పుడు దాకా ఈ నన్ను మంచిగా కడిగాడు, స్నానం చేశాడు, మరి సెంటు కూడా కొట్టాడే, నేను దాంట్లో పోయి పనుకోవచ్చా అని అనుకుంటుంది అది? అనుకోదు. ఎందుకంటే దాని స్వభావం ఇంటర్నల్‌గా దాని స్వభావం ఏంటి? ధ్యాస అంతా దాని మీదే ఉంటది. పుట్టిన దగ్గర నుంచి ధ్యాస అంతా దాని మీదే ఉంటది కాబట్టి, నువ్వు మధ్యలో వచ్చి దానికి స్నానం చేపించినా, మళ్ళా అది అక్కడికి రెండో కుక్క. కుక్కని ఎందుకన్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు అని అంటాడు. కుక్క వాంతికి చేసేసి మళ్ళా ఏం చేస్తదది? అదే తినేస్తది. అరే ఇప్పుడే కదా దీన్ని కక్కాను నేను. కక్కిన దాన్ని నేను కక్కాను మళ్ళా నేనే తినొచ్చా అని అనుకుంటదా కుక్క? అనుకోదు. ఎందుకంటే దాని స్వభావం అది. వెంటనే మర్చిపోద్దనమాట. అరె నేను కక్కాను కదరా నేను తినకూడదు దీన్ని అని అది మర్చిపోద్దంట. మర్చిపోయి అదే ఆహార పదార్థం అని మళ్ళా అది తింటదంట. అంటే ఆ మాటలు ఎందుకు రాంచారంటే, ఒక మనిషి చెడుని విసర్జిస్తాడు. అరే ఇది చెడు కదా దీన్ని మనం చేయకూడదని ఒకసారి ఆ మనసుని దానికి దూరం చేసుకున్న తర్వాత మళ్ళా ఏం చేస్తున్నాడంట మనిషి? ఆ చెడునే మళ్ళా చేస్తున్నాడు. అప్పుడు వానిని దేవుడు తిట్టాలనుకున్నప్పుడు దేనితో తిట్టాడట? పందితోనూ కుక్కతోనూ పోల్చాడు. గాడిదతో పోలవల. ఎందుకు? గాడిద మంచిది. గాడిద మంచిది. యజమానుడికి న్యాయం చేస్తుంది. అది బక్క చిక్కి చచ్చిపోయేదాకా బరువు మోస్తానే ఉంటుంది. యజమానుడిని మోస్తానే ఉంటుంది. ఇంక ఇది మొయ్యడానికి పనికిరాదు బరువులు అనుకున్నప్పుడు ఏ కషాయవాడికి అమ్మేసినా కూడా పాపం అక్కడ కూడా యజమానుడికి లాభమే గాడిద వల్ల కదండి. జీవితాంతం అది కష్టపడి సంపాదించిద్ది. చివరికి ఎందుకు పనికిరాని స్థితిలో కూడా యజమానుడు ఏం చేస్తాడు? ఇది బరువు మొయ్యలేదురా దీన్ని ఎవడికోడి కషాయుడికి అమ్మేద్దాం అనుకొని అమ్మాయి. ఇది పోతూ పోతూ కూడా ఏం చేస్తుంది? ఈ గాడిద యజమానుడికి డబ్బులు ఇచ్చిపోతుంది కదండి. గాడిద ఎంత ప్రయోజనకరమండి. అంటే ఇప్పుడు మనం గాడిద కంటే ప్రయోజనకరంగా మారాలనా లేకపోతే తగ్గిపోవాలనా? మారాలి. బిలాములాగా ఉండకూడదు. చూడండి బిలాము కంటే గాడిద ఎంత గొప్పదో కదండి. బిలాము కంటే గాడిద గొప్పదనే చెప్పాలి. కనుక ప్రియులారా, గాడిద దాని యొక్క ప్రయోజనం, క్రీస్తును మోసినటువంటి గాడిద ఎంత ప్రయోజనకరంగా మార్చబడిందో మనం కూడా మరి దేవునికి ప్రయోజనకరంగా మనం మార్చబడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.